అందరికీ నమస్కారం. విఎస్కే వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు అత్యంత ఉత్సాహంగా స్వాగతం. నమస్కారం అండి. ఈరోజు మనం చేయబోయే ఈ లోతైన విశ్లేషణ నిజంగా చాలా ప్రత్యేకం. ఇది మన టెన్సెస్ సిరీస్లో వస్తున్న 4వ వీడియో. అవును, ఈ సిరీస్కి చాలా మంచి స్పందన వస్తోంది. ఖచ్చితంగా. కాన్సెప్ట్ పూర్తిగా స్పష్టంగా అర్థం కావాలంటే చూస్తున్న వారంతా ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడాల్సిన అవసరముంది. మధ్యలో వదిలేస్తే ఆ లింక్ మిస్ అవుతుంది కదా. ఎగ్జాక్ట్లీ. అలాగే ఈ విద్యా ప్రయాణాన్ని ప్రోత్సహించడానికి వీడియోను లైక్ చేయడం, షేర్ చేయడం, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. తప్పకుండా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఇక ఈనాటి మన విశ్లేషణ లక్ష్యమేమిటంటే బేసిక్గా పూర్తిగా పోటీ పరీక్షల కోణంలో ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్పై దృష్టి సారించడం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే ప్రతి అభ్యర్థికి ఇదొక బ్రహ్మాస్త్రం లాంటిది. నిజమే. అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది కేవలం పుస్తకాలకే పరిమితమైన ఒక సాధారణ గ్రామర్ రూల్ మాత్రమే కాదు. దీన్ని ఒక అద్భుతమైన వారధిగా మనం చూడాలి. వారధి అంటే గతం మరియు వర్తమానం మధ్య కనెక్షన్ అంటారా? ఖచ్చితంగా. ఇది గతానికి వర్తమానానికి మధ్య ఉన్న ఒక బ్రిడ్జ్. ఈ టెన్స్లోని సూక్ష్మ నైపుణ్యాలను అంటే ఆ న్యూయాన్సెస్ను ఒక్కసారి సరిగ్గా అర్థం చేసుకుంటే పోటీ పరీక్షల్లో మార్కులెక్కడికి పోవు. చాలా సులభంగా సాధించవచ్చంటారు. అవును. చాలామంది ఇంగ్లీష్ గ్రామర్ అనగానే భయపడతారు. కానీ దాని వెనుకున్న లాజిక్ పట్టుకుంటే అది ఒక పజిల్ సాల్వ్ చేసినంత ఆనందాన్నిస్తుంది. సరే, దీన్ని విశ్లేషిద్దాం. ముందుగా దీని ప్రాథమిక నిర్మాణం అంటే ఫార్ములా ఏమిటో చూద్దాం. ఏ టెన్స్కైనా ఒక ఫార్ములా ఉంటుంది కదా? అవును, బేసిక్ స్ట్రక్చర్ చాలా ముఖ్యం. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఫార్ములా ఏమిటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ లేదా హ్యావ్ ప్లస్ V3. ఇక్కడ V3 అంటే క్రియ యొక్క మూడవ రూపం. దీన్నే పాస్ట్ పార్టిసిపుల్ అని కూడా అంటారు. ఏదైనా పేరు అంటే రాజు, సీత లాంటివి వచ్చినప్పుడు హ్యాజ్ వాడాలి. కరెక్ట్. అదేవిధంగా ప్లూరల్ అంటే బహువచనం ఐ, వి, యు, దే వచ్చినప్పుడు హ్యావ్ వాడాలి. ఒకవేళ నెగటివ్ వాక్యాలు చెప్పాల్సి వస్తే సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ లేదా హ్యావ్ ప్లస్ నాట్ ప్లస్ V3 వాడాలి. అంటే మధ్యలో నాట్ చేరుతుందన్నమాట. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ టెన్స్ ఎప్పుడూ కూడా గతంలో మొదలై వర్తమానంతో ఇంకా సంబంధం కలిగి ఉన్న పనులను సూచిస్తుంది. అంటే ఆ పని గతంలోనే పూర్తయిపోయి ఉండవచ్చు కానీ దాని ప్రభావం మాత్రం వర్తమానంలో అంటే ఇప్పుడు కూడా ఉంటూనే ఉంటుంది. ఖచ్చితంగా. మన సోర్స్లో ఇచ్చిన తప్పనిసరి ఉదాహరణలను ఒక్కసారి గమనిద్దాం. మొదటిది షీ హ్యాజ్ రిటర్న్ ఎ లెటర్. ఆమె ఉత్తరం రాసింది. అవును, ఇక్కడ షీ అనేది సింగ్యులర్ కాబట్టి హ్యాజ్ వచ్చింది. రాసే పని పూర్తయింది. కాని దాని ప్రభావమేమిటి? ఆ ఉత్తరం ఇప్పుడు పంపడానికి సిద్ధంగా ఉండొచ్చు లేదా ఎదురుగా బల్లమీద ఉండొచ్చు. అర్థమైంది. ఇక రెండవ ఉదాహరణ వీ హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్. ఇక్కడ వి అనేది ప్లూరల్ కాబట్టి హ్యావ్ వచ్చింది. పని పూర్తయింది. ఆ పూర్తయిన పని యొక్క ఫలితాన్ని ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. అంటే ఆ వారధి ఇంకా పటిష్టంగా ఉందన్నమాట. ఆ వారధి అనే కాన్సెప్ట్ చాలా బాగుంది. ఫార్ములా బట్టిబట్టడం కన్నా ఆ వాక్యం వెనుకున్న సందర్భాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం. ఇప్పుడు మనం సందర్భోచిత వినియోగాల గురించి మాట్లాడుకుందాం. అవును, సోర్స్లో 4 విభిన్న సందర్భాలను చాలా స్పష్టంగా ఇచ్చారు. అందులో సందర్భం 1 ఇప్పుడే పూర్తయిన పనులు అంటే ద ఇమీడియట్ పాస్ట్. ఈ సందర్భంలో వాక్యాలను గుర్తించడానికి కొన్ని స్పష్టమైన కీవర్డ్స్ ఉంటాయి. జస్ట్, జస్ట్ నౌ, ఆల్రెడీ, రీసెంట్లీ, యెట్. ఈ పదాలు కనిపిస్తే ఆ పని ఈ క్షణంలోనే లేదా చాలా దగ్గరి గతంలోనే జరిగిందనే భావన వ్యక్తమవుతోంది కదా? ఎగ్జాక్ట్లీ. ఉదాహరణలను లోతుగా విశ్లేషిస్తే జోయీ హ్యాజ్ రిటర్న్ ఫ్రమ్ ద వెకేషన్ జస్ట్ నౌ. జోయీ వెకేషన్ నుంచి ఇప్పుడే తిరిగొచ్చాడు. ఇక్కడ జస్ట్ నౌ అనేది ఆ పని ఎంత తాజాగా జరిగిందో చెబుతోంది. బహుశా జోయి ఇంకా తన బ్యాగులు కూడా దించుండడు. భలే చెప్పారు. అలాగే ద బస్ హ్యాజ్ ఆల్రెడీ అరైవ్డ్. బస్సు అప్పటికే వచ్చేసింది. బస్సు రావడం పూర్తయింది. ఇప్పుడు బస్సు ప్లాట్ఫామ్ మీదే ఉంది. మరొక ఉదాహరణ ఐ హ్యావ్ రీసెంట్లీ విజిటెడ్ ఢిల్లీ. నేను ఇటీవల ఢిల్లీని సందర్శించాను. ఈ రీసెంట్లీ అనే పదం చాలా దగ్గరి గతాన్ని సూచిస్తుంది. పరీక్షల్లో ఈ కీవర్డ్స్ కనిపిస్తే వెంటనే ప్రెజెంట్ పర్ఫెక్ట్ గుర్తుకు రావాలి. ఆ కీవర్డ్స్ నిజంగా ఎగ్జామ్లో పెద్ద హింట్స్. ఇక సందర్భం 2 గతంలో జరిగిన పని, ప్రస్తుతం దాని ప్రభావం. అంటే పాస్ట్ యాక్షన్, ప్రెజెంట్ ఇంపాక్ట్ అన్నమాట.
ఇక్కడ సమయం ఎప్పుడు జరిగిందో చెప్పరు, కాని ఆ పని వల్ల వచ్చిన ఫలితం అత్యంత ముఖ్యం. అవును, ఇంగ్లీష్ భాష ఆలోచనా విధానం ఇక్కడే స్పష్టంగా కనిపిస్తోంది. పని ముగిసిన సమయం ముఖ్యం కాదు, ఆ పని ముగియడం వల్ల ఇప్పుడు ఏం జరుగుతోంది అన్నదే ముఖ్యం. ఉదాహరణకు ఐ హ్యావ్ కట్ మై ఫింగర్, దీని అర్థం వేలు కట్ చేసుకున్నాను అని. కాని ఎప్పుడు అనేది ఇక్కడ ముఖ్యం కాదు. ఫలితమేమిటంటే ఇట్ ఈస్ బ్లీడింగ్ నౌ, ఇప్పుడు రక్తం వస్తూనే ఉంది లేదా ఆ నొప్పి ఇంకా ఉంది. కరెక్ట్. అలాగే షీ హ్యాజ్ లాస్ట్ హర్ కీస్, ఆమె తన తాళాలు పోగొట్టుకుంది. దీని ఫలితం షీ కెనాట్ ఎంటర్ ద హౌస్ నౌ, తాళాలు లేవు కాబట్టి ఇప్పుడు ఇంట్లోకి వెళ్లలేకపోతోంది. మూడవ ఉదాహరణ చూస్తే గోపాల హ్యాజ్ ఈటన్ ఆల్ ది బిస్కెట్స్, గోపాల బిస్కెట్లన్నీ తినేశాడు. ఇక్కడ ఫలితం దేర్ ఆర్ నన్ లెఫ్ట్ నౌ. అవును, ఎవరైనా ఆకలితో డబ్బా తెరిస్తే అక్కడ ఒక్క బిస్కెట్ కూడా లేదు. ఆ ఖాళీ డబ్బా అనేది గతంలో జరిగిన పని యొక్క ప్రస్తుత ప్రభావం. ఈ ఉదాహరణలతో కాన్సెప్ట్ మెదడులో ముద్రించుకుపోతోంది. ఇక సందర్భం 3కొస్తే జీవిత అనుభవాలు. ఉదాహరణలను గమనిస్తే హ్యావ్ యూ ఎవర్ సీన్ ద తాజ్మహల్, జీవితంలో ఎప్పుడైనా తాజ్మహల్ చూశారా? ఇక్కడ ఒక అనుభవం గురించి అడుగుతున్నాం. నెక్స్ట్, ఐ హ్యావ్ నెవర్ ట్రావెల్డ్ బై ప్లేన్, ఎప్పుడూ విమానంలో ప్రయాణించలేదు. ఇది ఒక నెగటివ్ లైఫ్ ఎక్స్పీరియన్స్. అలాగే షీ హ్యాజ్ మెట్ ద ప్రైమ్ మినిస్టర్ వన్స్, ప్రధానమంత్రిని ఒకసారి కలిసింది. ఆ ఒకసారి ఎప్పుడు కలిసింది, ఏ సంవత్సరంలో కలిసింది అనేది ముఖ్యం కాదు. జీవిత అనుభవం ఉందా లేదా అన్నదే ముఖ్యం గదా. ఇంగ్లీష్ గ్రామర్లో అనుభవానికి ఇచ్చే ప్రాధాన్యత గమనించాల్సిన విషయం. అవునండి. ఇక సందర్భం 4 కొనసాగుతున్న స్థితి, అంటే అన్ఫినిష్డ్ టైం లేదా కంటిన్యూయింగ్ స్టేట్. గతంలో మొదలై ఇప్పటికీ కొనసాగుతున్న స్థితిని చెప్పడానికి ఇది వాడతాం. ముఖ్యంగా సిన్స్ మరియు ఫర్ల వాడకం ఇక్కడే వస్తుంది. ఇది చాలా ముఖ్యం. ఉదాహరణలు చూద్దాం. ఐ హ్యావ్ నోన్ హిమ్ ఫర్ 10 years, 10 ఏళ్లుగా తెలుసు. ఇక్కడ బ్రాకెట్లో ఇచ్చిన గమనికను ప్రతి అభ్యర్థి గుర్తుంచుకోవాలి. ఐఆమ్ నోయింగ్ అని ఎప్పుడూ అనకూడదు, అదైతే ఖచ్చితం. ఎందుకంటే నో అనేది మెంటల్ స్టేట్ను సూచించే క్రియ, దానికి ఐఎన్జీ రాదు. కరెక్ట్. మరొక ఉదాహరణ, షీ హ్యాస్ బీన్ ఇల్ సిన్స్ మండే, సోమవారం అనారోగ్యంతో పడింది, ఇప్పటికీ ఆమెకు ఒంట్లో బాగోలేదు. మూడవది, వీ హ్యావ్ లివ్డ్ ఇన్ దిస్ హౌస్ ఫర్ ఎ లాంగ్ టైమ్, ఈ ఇంట్లో చాలా కాలంగా నివసిస్తున్నాము. ఇక్కడ ఇల్లు మారలేదు, అదే కొనసాగుతున్న స్థితి. ఈ 4 సందర్భాలు ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క పూర్తి చిత్రాన్ని అందించాయి. ఇప్పుడు అసలైన ఘట్టంలోకి అడుగుపెడదాం. అదే ఎగ్జామినర్ ట్రాప్స్, అంటే పోటీ పరీక్షలో చిక్కులు. ఎగ్జామినర్లు ఎక్కడెక్కడ ట్రాప్స్ పెడతారో, ఎక్కడ బోల్తా కొట్టిస్తారో విశ్లేషిద్దాం. ముందుగా ట్రాప్ నంబర్ 1, గత సమయాన్ని సూచించే పదాలు. ద పాస్ట్ టైమ్ మార్కర్. ఈ రూల్ ఎందుకంత కన్ఫ్యూజింగ్గా ఉంటుంది అంటారు? ఎందుకంటే మాతృభాష ప్రభావం. తెలుగులో మనం నేను నిన్న పతన్ని చూశాను అని అంటాం. దాన్ని ఇంగ్లీష్లోకి నేరుగా అనువదించి ఐ హ్యావ్ సీన్ హిమ్ యెస్టర్డే అని తప్పుగా రాసేస్తుంటారు. కానీ గోల్డెన్ రూల్ ఏమిటంటే ఖచ్చితమైన గత సమయాన్ని తెలిపే పదాలతో, అంటే యెస్టర్డే, లాస్ట్ వీక్, ఇన్ 1990, ఎగో, లాస్ట్ నైట్ లాంటి ఫర్బిడన్ వర్డ్స్తో హ్యాజ్ లేదా హ్యావ్ ప్లస్ V3ని ఎప్పుడూ వాడకూడదు. ఖచ్చితంగా. వాటి స్థానంలో కేవలం సింపుల్ పాస్ట్ అంటే V2 మాత్రమే వాడాలి. ఈ పదాలు వాక్యంలో కనిపిస్తే అది చనిపోయిన సమయం కింద లెక్క, దానికి ప్రెజెంట్తో సంబంధం లేదు. ఇక్కడ సోర్స్లో ఇచ్చిన 10 మోడల్ ప్రశ్నల విశ్లేషణను ఒక క్రమంలో చూద్దాం. నేను తప్పు వాక్యం చదువుతాను, మీరు దాన్ని ఎలా సరిదిద్దాలో చెప్పండి. అలాగే చేద్దాం. మొదటిది, ఐ హ్యావ్ సీన్ హిమ్ యెస్టర్డే. ఇందులో యెస్టర్డే ఉంది కాబట్టి హ్యావ్ రాకూడదు. సరైన వాక్యం ఐ సా హిమ్ యెస్టర్డే. రెండవది, షీ హ్యాజ్ రిటర్న్డ్ లాస్ట్ నైట్. ఇక్కడ కూడా లాస్ట్ నైట్ వచ్చింది కాబట్టి షీ రిటర్న్డ్ లాస్ట్ నైట్ అనాలి. మూడవది, వీ హ్యావ్ పాస్డ్ ది ఎగ్జామ్ ఇన్ 2020. 2020 అనేది గత సంవత్సరం. సో వి పాస్ ది ఎగ్జామ్ ఇన్ 2020 అనేది ఒప్పు. 4, హీ హ్యాజ్ లెఫ్ట్ ఎన్ అవర్ ఎగో. ఎగో వస్తే సింపుల్ పాస్ట్ వాడాలి. హీ లెఫ్ట్ ఎన్ అవర్ ఎగో. 5, దే హ్యావ్ విజిటెడ్ అస్ లాస్ట్ సండే. మళ్ళీ లాస్ట్ సండే కంప్లీటెడ్ టైం. సరైనది దే విజిటెడ్ అస్ లాస్ట్ సండే. 6, ద ట్రైన్ హ్యాజ్ లెఫ్ట్ 5 minutes ago. 5 నిమిషాల క్రితమే కదా అని కన్ఫ్యూజ్ అవుతారిక్కడ. 5 నిమిషాలైనా సరే ఎగో అంటే గతం. ద ట్రైన్ లెఫ్ట్ 5 minutes ago. కరెక్ట్. 7, ఐ హ్యావ్ రిసీవ్డ్ యువర్ లెటర్ యెస్టర్డే. దీని కరెక్షన్
ఐ రిసీవ్డ్ యువర్ లెటర్ యెస్టర్డే. 8. ఇదొక క్లాసిక్ ఎగ్జాంపుల్. కొలంబస్ హ్యాస్ డిస్కవర్డ్ అమెరికా. ఇది చారిత్రక సత్యం. గతం ముగిసిపోయింది. కొలంబస్ డిస్కవర్డ్ అమెరికా అని మాత్రమే అనాలి. 9. ఐ హ్యావ్ మెట్ హిమ్ లాస్ట్ వీక్. ఐ మెట్ హిమ్ లాస్ట్ వీక్ అనేది ఒప్పు. 10. ద స్టార్ హ్యాస్ డైడ్ ఇన్ 1999. సందేహం ట్రాప్ నంబర్ 2. సిన్స్ మరియు ఫర్. ఎగ్జామినర్లు దీన్ని ఎలా వాడుకుంటారు? దీన్ని ఒక విజువల్ ఇమేజ్లా ఊహించుకోవచ్చు. ఒక క్యాలెండర్ లేదా గడియారం ముఖాన్ని ఊహించుకోండి. అది సిన్స్కు సంబంధించింది. అంటే పని ఎప్పుడు మొదలైందో సూచించే పాయింట్ ఆఫ్ టైం అన్నమాట. ఉదాహరణకు 1990 మార్నింగ్, మండే లాంటివి. అవును. అలా కాకుండా ఒక స్టాప్ వాచ్ ఊహించుకోండి. అది ఎంతసేపు జరిగిందో తెలిపే కాల వ్యవధి. దీన్నే పీరియడ్ ఆఫ్ టైం లేదా డ్యూరేషన్ అంటారు. అది ఫర్కు సంబంధించింది. ఉదాహరణకు 2 hours, 3 years, 5 days. క్యాలెండర్ వర్సెస్ స్టాప్ వాచ్. భలే చెప్పారు. ప్రాక్టీస్ కోసం మన దగ్గరున్న 10 ఉదాహరణలను ఈ కాన్సెప్ట్తో విడదిద్దాం. ఓకే, నేను వాక్యం చెప్తాను, మీరది పాయింటా లేదా డ్యూరేషనా చెప్పండి. డన్. ఐ హ్యావ్ లివ్డ్ హియర్ సిన్స్ 2010. 2010 ఒక సంవత్సరం కాబట్టి పాయింట్ ఆఫ్ టైం. అందుకే సిన్స్ వాడారు. హీ హెస్ నోన్ మీ సిన్స్ చైల్డ్హుడ్. చిన్నతనం అనేది జీవితంలో ఒక పాయింట్. సిన్స్ కరెక్ట్. దే హ్యావ్ ప్లేడ్ క్రికెట్ ఫర్ అ లాంగ్ టైమ్. లాంగ్ టైం అనేది వ్యవధి. సో ఫర్. ఇట్ హ్యాస్ బిన్ రైనింగ్ సిన్స్ మార్నింగ్. ఉదయం అనేది రోజులో ఒక పాయింట్ కాబట్టి సిన్స్. వీ హ్యావ్ నాట్ సీన్ హిమ్ ఫర్ 5 days. 5 రోజులు మళ్ళీ డ్యూరేషన్. అందుకే ఫర్. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ సిన్స్ 9 AM. ఉదయం 9 అనేది గడియారంలో ఒక ఖచ్చితమైన సమయం. సిన్స్ వాడాలి. షీ హ్యాస్ బిన్ ఇల్ ఫర్ అ వీక్. ఒక వారం అనేది వ్యవధి కాబట్టి ఫర్. ఇండియా హ్యాస్ బిన్ ఇండిపెండెంట్ సిన్స్ 1947. చరిత్రలో ఒక పాయింట్. సో సిన్స్. హీ హ్యాస్ స్టడీడ్ ఇంగ్లీష్ ఫర్ 10 years. 10 ఏళ్లనేది డ్యూరేషన్ కదా, అందుకే ఫర్. అద్భుతం. ఎగ్జామ్లో డాష్ తర్వాత ఉన్న పదం పాయింటా వ్యవధ అని చూసుకుంటే సెకండ్లలో ఆన్సర్ వచ్చేస్తుంది. ఖచ్చితంగా. ఇక అత్యంత ప్రమాదకరమైన ట్రాప్ నెంబర్ 3కొచ్చాం. స్టాటివ్ వర్బ్స్. చాలామంది అభ్యర్థులు ఇక్కడే ఎక్కువగా పొరపాట్లు చేస్తుంటారు కదా. అవునే, ఇది మనుషుల సైకాలజీకి, ముఖ్యంగా ఆధునిక ప్రకటనలకు సంబంధించిన ఆసక్తికరమైన అంశం. మెక్డానల్డ్స్ వారి ప్రసిద్ధ స్లోగన్ ఐఎమ్ లవింగ్ ఇట్ వినే ఉంటారు. అది వినడానికి చాలా ట్రెండీగా ఉంటుంది, కానీ పక్కా గ్రామర్ రూల్స్ ప్రకారం అది తప్పు. ఎందుకంటే లవ్ అనేది ఒక భావోద్వేగం. రూల్ ఏమిటంటే మనసు, గ్రహణశక్తి, భావోద్వేగాలకు సంబంధించిన క్రియలకు ఎప్పుడూ ఐఎన్జీ ఫామ్ రాదు. మన ఇంగ్లీష్ బాడీ లాంగ్వేజ్లో చేసే పనులు అంటే పరిగెత్తడం, రాయడం వేరు, మనసులో లేదా అంతర్గతంగా జరిగే పనులు వేరు. తెలుసుకోవడం లేదా నమ్మటం అనేది లైట్ స్విచ్ లాంటిది. ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు. అంతేగాని ప్రాసెస్ లాగా కొనసాగదు. ఎగ్జాక్ట్లీ. అంటే నో, ఓన్, బిలీవ్ లాంటి పదాలకు మనం పక్కన ఐఎన్జీ చేర్చి కంటిన్యూస్ టెన్స్లో చెప్పకూడదు. మన సోర్సులో ఇచ్చిన 10 కరెక్షన్ మోడల్స్ని ఒకసారి విశ్లేషిద్దాం. చెప్పండి. ముందుగా మెంటల్ ప్రాసెస్కి సంబంధించినవి ఐ హ్యావ్ బీన్ నోయింగ్ హిమ్, వీ హ్యావ్ బీన్ బిలీవింగ్ ఇన్ గాడ్, ఐ హ్యావ్ బీన్ అండర్స్టాండింగ్ ఇట్, ఐ హ్యావ్ బీన్ ఫర్గెటింగ్ హిజ్ నేమ్. ఇవన్నీ తప్పులన్నమాట. 100% తప్పు. వాటిని కంటిన్యూయస్గా కాకుండా ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లోనే ఉంచుతూ V3 వాడాలి. సరైన వాక్యాలు ఐ హ్యావ్ నోన్ హిమ్, వీ హ్యావ్ బిలీవ్డ్ ఇన్ గాడ్, ఐ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్, ఐ హ్యావ్ ఫర్గాటన్ హిజ్ నేమ్. అలాగే కలిగి ఉండటంకి సంబంధించినవి షీ హ్యాస్ బీన్ ఓనింగ్ దిస్ కార్, దే హ్యావ్ బీన్ హ్యావింగ్ ఏ హౌస్. ఇక్కడ కరెక్షన్ ఎలా ఉండాలి? ఓన్ లేదా హ్యావ్ అనేది యాక్షన్ కాదు, ఒక స్థితి. కాబట్టి షీ హ్యాజ్ ఓన్డ్ దిస్ కార్ మరియు దే హ్యావ్ హ్యాడ్ ఏ హౌస్ అనాలి. గమనించాల్సిన విషయం ఏమిటంటే దే హ్యావ్ హ్యాడ్లో మొదటి హ్యావ్ హెల్పింగ్ వర్బ్, రెండవ హ్యాడ్ మెయిన్ వర్బ్. ఆసక్తికరం. ఇక భావోద్వేగాలు మరియు పంచేంద్రియాలకు సంబంధించినవి ఐ హ్యావ్ బీన్ లైకింగ్ ఐస్ క్రీమ్, షీ హ్యాస్ బీన్ వాంటింగ్ టు గో, హీ హ్యాస్ బీన్ సీమింగ్ సాడ్, ఇట్ హ్యాస్ బీన్ స్మెల్లింగ్ గుడ్. వీటికి ఐఎన్జీ ఎలాగు రాదు కదా. రాదు. ఇష్టం, కోరిక, వాసన ఇవన్నీ స్థిరమైన భావనలు. కాబట్టి వీటిని ఐ హ్యావ్ లైక్డ్ ఐస్ క్రీమ్, షీ హ్యాస్ వాంటెడ్ టు గో, హీ హ్యాస్ సీమ్డ్ సాడ్, ఇట్ హ్యాస్ స్మెల్ట్ గుడ్ అని సరిదిద్దాలి. పరీక్షల్లో ఈ స్టాటివ్ వర్బ్స్ మీద ఒక ప్రశ్న దాదాపు ఖాయంగా వస్తుంది. ఈ 10 ఉదాహరణలో చాలా విలువైనవి. ఇక చివరగా ఒక బోనస్ ట్రాప్ ఉంది. అది ఎట్ మరియు జస్ట్. ఈ రెండింటి వాడకంలో ఉన్న తేడా ఏమిటి? యెట్ అంటే ఇంకా అనే పదాన్ని సాధారణంగా నెగిటివ్ మరియు ఇంటరాగేటివ్ అంటే ప్రశ్నార్థక వాక్యాలలో మాత్రమే వాడతారు. అదే జస్ట్ అనేది పాజిటివ్ వాక్యాలలో వస్తుంది. సోర్సులో ఇచ్చిన 4 ఉదాహరణలు చూద్దాం. మొదటిది హీ హ్యాస్ కమ్ యెట్.
ఇది తప్పు, ఎందుకంటే వాక్యం పాజిటివ్గా ఉంది. రెండవది, హీ హ్యాజ్ నాట్ కమ్ యెట్. ఇది కరెక్ట్. ఇక్కడ నాట్ ఉంది, నెగటివ్ వాక్యం కాబట్టి ఎట్ సరిపోయింది. మూడవది, హ్యాజ్ హీ కమ్ యెట్. ఇది ఒక ప్రశ్న కాబట్టి ఇది కూడా కరెక్ట్ వాడకం. ఇక నాల్గవ ఉదాహరణ, ది పోస్ట్ హ్యాజ్ జస్ట్ కమ్. ఇందులో జస్ట్ పాజిటివ్గా వాడబడింది కాబట్టి ఇది కూడా కరెక్టే. ఒక్కొక్క నియమాన్ని ఎంత లోతుగా విశ్లేషించామో కదా. ఒకసారి ఈ గోల్డెన్ రూల్స్ సారాంశం చూద్దాం. నిర్మాణం ఎలా ఉండాలి? హ్యాజ్ లేదా హ్యావ్ ప్లస్ V3. టైం రూలేంటి? యెస్టర్డే, ఎగో, 1990 లాంటి ఫర్బిడెన్ పదాలు వాడకూడదు. కీవర్డ్స్ ఏమిటి? జస్ట్, యెట్, ఆల్రెడీ, ఎవర్ లాంటివి. పాయింట్ ఆఫ్ టైంకి సిన్స్, డ్యూరేషన్కి ఫర్ వాడాలి. అలాగే స్టేటివ్ వర్బ్స్ పక్కన ఎప్పుడూ ఐఎన్జీ రాదు. ఇవన్నీ ఎగ్జామ్ స్ట్రాటజీలో భాగం చేసుకోవాల్సిన ముఖ్యమైన సూత్రాలు. ఈ సూత్రాలను ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే పరీక్షల సమయంలో మెదడు అంత వేగంగా స్పందిస్తుంది. నిజమే. గ్రామర్ అనేది కేవలం రూల్స్ బట్టి పట్టడం కాదు, ఆ వాక్యం వెనకున్న ఎమోషన్ని అర్థం చేసుకోవడం. ఈ లోతైన విశ్లేషణను ముగించే ముందు చూస్తున్న వారందరికీ ఒకటే సందేశం: కీప్ ప్రాక్టీసింగ్. మాస్టరీ కమ్స్ విత్ కన్సిస్టెన్సీ. సాధన ద్వారానే పట్టు సాధించగలం. విఎస్కే వరల్డ్ వారి నినాదాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి: అభ్యర్థుల విజయమే మా లక్ష్యం. పరీక్షలకు వెళ్లే ముందు ఈ కాన్సెప్ట్లోని ట్రాప్ స్లైడ్స్లోని పాయింట్లను ఖచ్చితంగా రివిజన్ చేయండి. అలాగే ఈ టెన్సెస్ సిరీస్లో రాబోయే అత్యంత ఆసక్తికరమైన పార్ట్ 5 వీడియో కోసం వేచి ఉండండి. మరింత సమాచారం మరియు ఇలాంటి ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.